నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 27వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. బ్రహ్మణో హి ప్రతిష్ఠా మమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. తాత్పర్యం: ఓ అర్జున, నా మీద భక్తి, అచంచలమైన భక్తి ఉంటే గుణములను దాటి పరబ్రహ్మను పొందుతారు అని ఎందుకు చెప్పానంటే, నాశరహితము, నిర్వికారము, శాశ్వతము, సచ్చిదానంద స్వరూపము అయిన ఆ బ్రహ్మము యొక్క స్వరూపము నేనే. ఈ అధ్యాయంలో చెప్పబడిన 3 గుణములు దాటితే పరబ్రహ్మ పదమును పొందుతారు. ఆ పరబ్రహ్మ పదము ఎటువంటిదంటే అమృతముతో సమానం, అంటే జనన మరణములు లేనివి. అవ్యయం అంటే నాశనము లేనిది, ఎటువంటి వికారములు లేనిది. ఇంకా చెప్పాలంటే ఆ బ్రహ్మ పదము శాశ్వతము, ధర్మబద్ధము, అత్యంత సుఖదాయకము, బ్రహ్మానందమయం అయినది. 3 గుణములు దాటితే ఇటువంటి బ్రహ్మపదము లభిస్తుంది. ఆ బ్రహ్మమే నేను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. నిరంతరము పరమాత్మను గురించి ధ్యానించేవారు, పూజించేవారు, ఉపాసించేవారు భ్రమర కీటక న్యాయంగా పరమాత్మతత్వమునే పొందుతారు. కాబట్టి శ్రీరాముని పూజించినా, శ్రీకృష్ణుని పూజించినా, లేక ఇతర దేవతామూర్తులను పూజించినా నిరాకారము, అవ్యయము, సచ్చిదానందమైన పరమాత్మను పూజిస్తున్నట్టే. కాకపోతే పరమాత్మ మీద నిశ్చలమైన భక్తి కలగడానికి, ఉపాసించడానికి మొట్టమొదట ఏదో ఒక రూపముతో మూర్తిగా పరమాత్మను ఉపాసించడం మన కర్తవ్యం. కాబట్టి శివకేశవుల మధ్య, రాముడు కృష్ణుడి మధ్య, లక్ష్మీ దుర్గల మధ్య భేదభావం పనికిరాదు. అందరూ ఒక్కటే. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు, సముద్రంలో ఉన్న నీరు అలలలో ఉన్న నీరు ఒకటే అయినట్టు, మనం ఏ దేవతను ఏ రూపంలో పూజించినా ఆ పూజలన్నీ ఆ పరమాత్మకే చెందుతాయని తెలుసుకుని అనన్య భక్తితో పరమాత్మను సేవించి తుదకు ఆ పరమాత్మనే చేరుకోవచ్చు అనే సత్యాన్ని మనకు ప్రబోధిస్తూ వ్యాసుల వారు ఈ అధ్యాయాన్ని ముగించారు. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగ శాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో 14వ అధ్యాయం అయిన గుణత్రయ విభాగ యోగము సంపూర్ణం. తదుపరి అధ్యాయము రేపటి రోజు మొదలవుతుంది. తదుపరి అధ్యాయం 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.